హైదరాబాద్లోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. బల్కంపేట ఆలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన స్వీపర్లు రాము, నరసింహ, అటెండర్ శ్రీహరి, సీనియర్ అకౌంటెంట్ ప్రభాకర్ను విధుల నుంచి తొలగించాలని ఆదేశించారు. అర్చకుడు శ్రీనివాసాచార్యులకు ఛార్జ్ మెమో ఇవ్వాలన్నారు. పరిపాలన పర్యవేక్షణ లోపాల కారణంతో ఆలయ సూపరింటెండెంట్ అండ్ ఈవోను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. దేవాలయ ఖాతాల్లో ఉన్న నిధులు, గతంలో వచ్చిన విరాళాలు, ఆలయ బంగారు నిల్వల భద్రతపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఎలాంటి అవకతవకలు ఉన్నా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వెయిట్ ఎంత ఉంటుందో దాని వెనక రాసి ఆ మూట కట్టిన మూటల వెయిట్ ఎంత ఉందో వేసి దాన్ని సీల్ అయ్యాలి. తాళాలు వాళ్ళ దగ్గరే ఉన్నాయి, గోల్డ్ అక్కడే ఉంది. నీకు ఎంత లెక్క ఎట్ట తెలుస్తుంది? ఫోటోలో క్యాప్చర్ అవుతుంది, వాళ్ళు ఎంత వెయిట్ ఉంటుంది మొత్తం క్యాప్చర్ అవుతుంది. ఆ సిస్టమ్ ఇక్కడ అడాప్ట్ చేయాలి, అన్ని గుళ్ళలో అడాప్ట్ చేయాలి. కన్స్ట్రక్షన్ ఏంటి, దీని కిందంత ఈ రేకులు పడేయడము, చెత్త చెదారము, ఎంత స్మెల్ వస్తుందో వచ్చి చూసారు ఎక్కడ మీరు కూడా? ఎందుకు పని నడుస్తలేదు ఇది? అది ఇన్ని రోజులు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంతే ఉంది. నేను వచ్చి సంవత్సరాలు దాటి ఉంటది. ఒక స్లాబ్ ఒక్కటి పోసారు, ఇప్పుడు ఐరన్స్ అంటే అవును అంత ఒక్కటే వేసారు. మరి అప్పుడు మరి మీరు ముందే ఎందుకు అడ్వాన్స్ గా ప్రిపేర్ చేయట్లేదు? డబ్బు అయిపోయడానికి ఎందుకు చూస్తా ఉన్నారు? వ్యాక్సిన్ పౌడర్ అవి ఇవి చల్లిపియండి. చుట్టుపక్కల వాళ్ళకి రోగాలు వచ్చేటట్టున్నాయి, అంత అసహ్యంగా ఉంది. నాకు విత్ ఇన్ 1 month లోపల మీరు మళ్ళీ వచ్చి నాకు కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడికి వచ్చే అవుట్ సోర్సింగ్ సిబ్బంది కానీ రెగ్యులర్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళు రావడంలో చాలా లోపాలు ఉన్నాయి. వాళ్ళు రాకున్నా కూడా వీళ్ళు లీవర్ రాయకపోవడము, యాబ్సెంట్ అని రాయకపోవడము, అట్లా వారాలుగా కూడా ఒక ఎంప్లాయీ రాకపోతే ఆ ఎంప్లాయీ మీద ఎటువంటి చర్య కూడా తీసుకోకపోవడం ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకుని ముగ్గురు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ని, ఒక అయ్యగారిని మేము రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ చేయడం జరిగింది. అదేవిధంగా అకౌంటెంట్ నెగ్లిజెన్స్ ఉంది, సూపరింటెండెంట్ నెగ్లిజెన్స్ ఉంది, ఈవో నెగ్లిజెన్స్ స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. మరి బంగారం సరిగా చెప్పలేకపోతున్నారు, బంగారం లెక్క వెండి లెక్క సరిగా చెప్పలేకపోతున్నారు. ఎంప్లాయీస్కి శాలరీస్ పే బిల్స్ కూడా సరిగా చూపించలేకపోతా ఉన్నారు. మరి అంతేకాకుండా ఎక్కడైతే దాతలది సంబంధించినటువంటి కింద ఒక సెల్ ఉందో ఆ దాతల సెల్ కూడా బంద్ చేసి పెట్టింది. అంటే 10వ నెల నుంచి ఇప్పటి వరకు వాళ్ళకు దాతలు ఎవరు కూడా ఒక బంగారం కానీ వెండి కానీ ఇవ్వలేదని చెప్తున్నారు.